మగ్దలేన మరియ మిగిలిన సహోదరీలతో సమాధుల తోటకు ఉదయకామలమునే వెళ్ళింది. అప్పుడు ప్రభు ఆమెకు కనపడ్డప్పుడు ఆమె తీసుకుని వచ్చిన సుగంధ ద్రవ్యాలు ఆయనకు పొయ్యాలి అనుకొని ఆయన పాదముల మీద పడింది. అప్పుడు ఆ ప్రభు ఆ పాదములను ముట్టనివ్వలేదు, ఆయన జరిగినాడు. అప్పుడు ఆమెకు హృదయంలో బాధ ఉండునేమోనని ఈ మాటలు అన్నాడు, మరియా నన్ను ముట్టవద్దు అని. కారణం ఏమిటంటే నేను తండ్రి యొద్దకు ఇంకా వెళ్ళలేదు అన్నాడు. మళ్ళీ అదే దినము అదే సమయంలో, అంటే కొన్ని నిమిషాలైందంతే, ఆమెతో కూడా వచ్చిన ఆ స్త్రీలు దేవదూతల వలన చెప్పబడ్డారు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఆయన శిష్యులకు తెలియజేశాడు. ఆయన పెద్దల వలన హింసింపబడి సిలువ వేయబడి చనిపోవును, తిరిగి ఆయన లేస్తాడు, గలిలయలో ఆయన యొక్క శిష్యుల్ని ఆయన సంధిస్తాడు అని చెప్పాడు కదా, మీరు పోయి శిష్యులకు చెప్పండి అని దేవదూతలు వీళ్ళిద్దరు అక్కడికి వచ్చిన స్త్రీలతో అన్నారు. ఆ మాటలు వాళ్ళు తీసుకెళ్ళి ఆ శిష్యులకు తెలియజేయడానికై సమాధుల తోట నుండి వెళ్తూ ఉన్నారు. అంతే. అంటే దేవదూతలు ఏదైతే చెప్పిరో ఆ విషయాన్ని తెలియచేయడానికై నమ్మకంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ప్రభువు వారిని సంధించెను, వాళ్ళకు కనపడ్డాడు. కనపడినప్పుడు ఈ స్త్రీలు ఆ ప్రభు యొక్క పాదములను పట్టి మ్రొక్కిరి అని వ్రాయబడింది. మరి అంతకుముందే కొన్ని క్షణాలకు ముందే, కొన్ని నిమిషాలకు ముందే మరి ఆయన పాదముల మీద పడి ఆయనకు నమస్కారం చేయాలి అని అనుకున్నప్పుడు ఆమెను ముట్టనివ్వలేదు. మళ్ళీ కాసేపట్లో ఈ స్త్రీలు వెళుతుండగా వారికి ఆయన కనబడినప్పుడు వారిని ముట్టనిచ్చెను. ఏమిటి భేదం? ముందేమో మరియను నువ్వు ముట్టరాదు అని చెప్పాను, కానీ కాసేపట్లోనే వేరే స్త్రీలు వచ్చి ఆయన్ని ముట్టినప్పుడు వారు ఆయన్ని ఆరాధించుటకు ఆయన ఒప్పుకొనెను. అందువల్ల ఏదో ఒక రహస్యం అక్కడ ఉంది. ముందు ముట్టవద్దని చెప్పాను, మళ్ళీ కొన్ని క్షణాల్లో వేరే స్త్రీలు ముట్టినప్పుడు వారిని ముట్టనిచ్చాను. అది రహస్యం. ఏం జరిగింది ఆ రెండిటి మధ్య? ఏ రెండిటి మధ్య? మగ్దలేన మరియను ముట్టవద్దని చెప్పాను, అప్పటి నుండి ఈ స్త్రీలు ఆయన్ను ముట్టనిచ్చాను. ఈ మధ్యకాలంలో ఏదో ఒక గొప్ప సంగతి జరిగి ఉండవచ్చు. ఏమిటి ఆ గొప్ప సంగతి? ఆ ప్రభువే తెలియజేశాడు. ఏమన్నాడు? ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళలేదు అన్నాడు. అంటే ఆ కొంతసేపట్లోనే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి వెంటనే దిగి వచ్చాను. ఆ కొంతసేపట్లో ఎందుకు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటే మనం ప్రాచీన నిబంధనను చదవాలి. మరి ముఖ్యంగా లేవియ కాండం 16వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులకు 7 పండుగలు ఉండేవి, యెహోవా పండుగలని. ఆ యెహోవా పండుగల్లో 6వ పండుగ పేరు ప్రాయశ్చిత్తార్థపు పండుగ అంటారు. ఈ ప్రాయశ్చిత్తార్థపు పండుగ నాడు 2 మేకలను దేవుని ఆలయానికి తెస్తారు. ఆ 2 మేకల తలలపై 2 చీట్లు ఈ ప్రధాన యాజకుడు వేస్తాడు. ఆ చీట్లలో ఇట్లా వ్రాస్తాడు, యెహోవా పేరట అని. అవి ఇట్లా చీట్లు వాటి తల మీద వేసినప్పుడు ఏ మేకపై యెహోవా పేరట అనే చీటి పడునో ఆ మేకను వాడు వధించి దాని ప్రశస్త రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకెళ్ళి కరుణాపీఠంపై ఆ రక్తాన్ని ప్రోక్షిస్తారు. పరలోకము నుండి అగ్ని వచ్చి ఆ ప్రశస్త రక్తాన్ని అంగీకరించును. అంటే ఆ ప్రశస్త రక్తము అక్కడ దహించబడుతుంది. అప్పుడు ప్రధాన యాజకుడు వచ్చి అందరికీ చెబుతాడు, పాప పరిహారార్థమై మనము చిందించిన ఆ రక్తం, గొర్రెపిల్ల రక్తాన్ని దేవుడు అంగీకరించెను. అంటే అర్థం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా మీరు చేసిన పాపాలన్నిటినీ దేవుడు క్షమించెను అని ఆయన చెప్తాడు. అది ప్రాయశ్చిత్తార్థపు పండుగ నాడు జరిగే సంగతి. ఇంకా 2వ మేక ఉంది. ఆ 2వ మేక విడిచిపెట్టుట అనే చీటి పడుతుంది. అప్పుడు మేకను దగ్గరికి తెచ్చి ప్రధాన యాజకుడు దానిపై తన చేతులు గట్టిగా పెడతాడు. పెట్టి ఇశ్రాయేలీల యొక్క పాపాలన్నింటినీ ఆ మేకపై ఆయన మోపును. అప్పుడు యవనస్తులు అక్కడ ఉంటే వాళ్ళని పిలిచి, అబ్బాయిలు ఈ మేకని తీసుకెళ్ళండి అంటాడు. అప్పుడు ఆ మేక అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళబడుతుంది. అది ఎట్లా వెళ్తుంది అంటే ఇశ్రాయేలీల యొక్క పాపములన్నిటినీ తన తలపై మోసుకొని అది బయటికి వెళ్తూ ఉంది. దాన్ని అరణ్యంలోకి తీసుకెళ్ళి
విడిచిపెట్టబడతారు. ఆమెకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభువును లోకానికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఏమన్నాడంటే, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే మన పాపములన్నిటినీ ఆయన మోసుకొని పోవుటకు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చెను అని. దేవుని గ్రంథంలో క్షమాపణ అని ఒక మాట ఉంది. ఫర్గివ్నెస్ అంటారు ఆంగ్లంలో. క్షమాపణ అనే దానికి మూలార్థం ఏమిటంటే మోసుకొని పోవుట అని. ఆమెకైతే ఇశ్రాయేలీల యొక్క పాపాలన్నిటినీ అరణ్యం వరకు మోసుకొని పోయాను. కానీ మన ప్రభు అయితే మానవుల పాపాలన్నిటినీ అరణ్యం వరకు ఆయన మోసుకొని పోలేదు. దావీదు కీర్తన 103 12వ వచనం ప్రకారం తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము మనకును మన పాపములకును ఆయన వేరు చేసెను. అంటే అంత దూరం ఆయన తీసుకెళ్ళాను. ఈ 2 సంగతులు ప్రాయశ్చిత్తార్థపు పండుగ నాడు జరుగును. ఆ ప్రాయశ్చిత్తపు పండుగ నాడు ఏ మేకపిల్లను యెహోవా పేరటని వధించిరో దాని రక్తాన్ని తీసి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. ఆ దినం ఒకటే ఒక దినం ఒంటరిగా ఆయన లోపలికి ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళాలి. ప్రత్యక్షపు గుడారము అనేది గంభీరమైన అంశం. అది ఒక 2 రూములు ఉంటుంది. ముందు బయట ఇత్తడి బలిపీఠం ఉండును. అది దాటిన వెంటనే గంగాళము అనేది ఉంటుంది. ఈ గంగాళము అనేది స్త్రీలు చూసుకుంటే అద్దాలతో అది తయారు చేయబడింది. దాంట్లో నీళ్లు పోస్తారు. యాజకులు లోపలికి వెళ్ళాలి అంటే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఆ గంగాళములోని నీళ్లు వాడుతారు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తారు. కుడివైపున సముఖపు రొట్టెల బల్ల అని ఒక బల్ల ఉండును. ఎడమవైపున దీపవృక్షము అని ఒకటి ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ధూపవేదిక అని అక్కడ సాంబ్రాణి పొగవేసి అక్కడ ధూపాన్ని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత రెండవ గదిలోనికి వెళితే అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ కరుణాపీఠము అని ఒకటి ఉంటుంది. దానిపైన అంటే మందసం అనే పెట్టె పైన కరుణాపీఠము అని ఉంటుంది. కరుణాపీఠం పైన కెరూబులు అని ఇట్లా ముఖం ఆ కరుణాపీఠాన్ని చూస్తున్నట్లు అక్కడ పెట్టింటారు. అందుకని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. అది మామూలు స్థలము కాదు. అక్కడ ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ బల్బులు లేవు, తరువాత క్యాండిల్స్ లేవు. అయినా కానీ దేవుని మహిమ వెలుగు అందులో ఉండేదట. అందుకని మనుషులు పెట్టిన దీపాలు కాదు అవి. అక్కడికి వెళ్ళాలి అంటే అంత ధైర్యం ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారే ఈ ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. ప్రధాన యాజకునికి ప్రతిష్ఠిత వస్త్రాలు అనేటివి ఉండేవి. అవి ప్రభు యొక్క మహిమను సూచించేవి. మొట్టమొదటిదిగా తెల్లగా ఒక ఆయన కోటును వేసుకుంటాడు. ఒక గార్మెంటు ఒక మొదటి తొడిగేది. ఆ తెల్లదాని పైన బ్లూ అనేది రోబ్ వేసుకుంటాడు అన్నమాట. దానిపైన ఈఫోద్ అని 2 పేలికలు ఉంటాయి. ఇవి అటు ఇటు తిరిగేటప్పుడు గాలికి ఎగిరిపోకుండా కట్టడానికి గడులు నడికట్టు అనేది ఒకటి ఉంటుంది. దానిపైన ఆయన ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ అంటారు, పతకం అంటే 12 రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఈ భుజముల పైన లేతపచ్చలు అని ఉంటాయి. ఆ లేతపచ్చలపై 6 గోత్రాలు ఒక సైడు పేర్లు, మిగిలిన 6 గోత్రముల పేర్లు ఇంకొక సైడు అవి చెక్కబడి ఉంటాయి. ఇవన్నీ కలిసి ఆయన తిరుగుతూ ఉంటాడు. వాటిని మహిమ వస్త్రాలు అని ప్రతిష్ఠిత వస్త్రాలు అని అంటాం. కానీ ఈ ప్రాయశ్చిత్తార్థపు పండుగ నాడు ఆయన ఇవన్నీ వదిలిపెట్టాలి. ఒట్టి తెల్ల రోబు అది మాత్రమే వేసుకోవాలి. ఆ ఒక్కదాంతో లోపలికి వెళ్ళాలి. అట్లానే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రశస్త రక్తాన్ని కార్చి దాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్ళటానికై ఆయన మహిమను వదిలేను. ఆయన మహిమరాజు, ద లార్డ్ ఆఫ్ గ్లోరీ అని ఆయన పేరు. ఆ మహిమోన్నతుడు మహిమరాజు తనకు కలిగిన మహిమను అంతటినీ వదిలి సామాన్యంగా తన పరిశుద్ధతను మాత్రము వదలక ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మహిమనంతటినీ వదిలేను, కానీ పరిశుద్ధతను ఆయన వదలలేదు. అందువల్ల పరిశుద్ధతను కలిగి ఈ లోకమునకు వచ్చెను. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఆ మేకపిల్ల రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకెళ్ళాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలి? ప్రాయశ్చిత్తార్థపు దినము నాడు. అది ఇక్కడ జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మగ్దలేన మరియను ముట్టద్దని చెప్పాను, తర్వాత స్త్రీలను ముట్టనిచ్చెను. ఈ రెండిటి మధ్య
ఆయన పరలోకమునకు వెళ్ళెను. పరలోకానికి వెళ్ళి ఏం చేశాడు అనేది నేను హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనము చదివాను. మేకల రక్తంతో కాకుండా, కోడెల రక్తంతో కాకుండా, తన స్వరక్తముతో ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళెను. ఎప్పుడు ఆయన స్వరక్తముతో వెళ్ళాడు అనేది కూడా తెలుసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. కీర్తనలు 16:10. అక్కడ ఏం ప్రవచనం ఉందంటే, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు అని వ్రాయబడింది. ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని వ్రాయబడి ఉంది. అదే మాటను మళ్ళీ పేతురు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31-32లో ప్రవచనాన్ని మళ్ళీ వాళ్ళందరికీ వినిపించినాడు. పరిశుద్ధుని యొక్క శరీరం కుళ్ళు పట్టదని ప్రవచించినారు కదా, అట్లానే యేసు ప్రభు వారి యొక్క శరీరం 3 దినములు సమాధిలో ఉన్న ఆ శరీరమునకు కుళ్ళు పట్టలేదు. చూడు, మానవులమైన మనం గుండె ఆగిపోతూనే మొదటిదిగా రక్తం చెడిపోద్ది. అందుకు మనుషులు వాసన పడతారు. గుండె ఆగిన వెంటనే రక్తము మొదట చెడిపోద్ది, మళ్ళీ తర్వాత శరీరము మిగిలిన భాగాలు చెడిపోతాయి. కారణం ఏమిటంటే మనం పాపాత్ములం కాబట్టి మన శరీరాలు బహు త్వరగా కుళ్ళిపోవును. ప్రభువు పాపాత్ముడు కాదు, ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపరహితుడు. ఆయన చనిపోయిన తరువాత ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని ఎప్పుడో ప్రవచించినారు. ఆ ప్రవచనం ప్రకారము 3 రోజులు సమాధిలో ఉన్న ఆ శరీరము కుళ్ళు పట్టలేదు. శరీరము అంటే 3 భాగాలు ఉన్నాయి. మొదటిదిగా రక్తం, రెండవదిగా మాంసాలు కండరాలు, మూడవదిగా ఎముకలు. ఈ 3 కుళ్ళు పట్టరాదు. ఎందుకు? ప్రవచనం అట్లా వ్రాయబడి ఉంది. ఆయన శరీరము అనగా ఆయన రక్తము కుళ్ళు పట్టరాదు. రెండవది ఆయన మాంసము కండరాలు కుళ్ళు పట్టవు అని వ్రాయబడింది. ఆయన ఎముకలు కుళ్ళు పట్టవు అని. అంత మటుకు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రశ్న, అలాగైతే ఆయన గెత్సెమనే తోటలో కార్చిన రక్తం ఏమైంది? కల్వరి సిలువలో ఆయన కార్చిన రక్తం ఏమైంది? ఒకడొచ్చి బాకుతో గుండెను పొడిచినాడు, అప్పుడు రక్తము నీళ్లు ప్రవహించినాయి. ఆ రక్తం ఏమైంది? కాబట్టి ఆయన రక్తానికి ఏదో సంభవించాలి. మన రక్తం మాదిరి ఆయన రక్తం కుళ్ళిపోలేదు, లేకపోతే ఎండిపోలేదు. ఎండిపోయి కుళ్ళిపోవడానికి ఆస్పదం లేదు. కారణం, ఎప్పుడో సంవత్సరాల క్రితం ప్రవచించినారు. ఏమని? ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని. దాన్ని మరో విధంగా చెప్పాలి అంటే, ఆయన కార్చిన ప్రశస్త రక్తము కుళ్ళు పట్టడానికి లేదు, ఎండిపోవడానికి లేదు, చెడిపోవడానికి లేదు. మరి ఏమైనట్లు ఆ ప్రశస్త రక్తాన్ని? అది జరిగింది ఆ దినం. ఆ ప్రశస్త రక్తాన్ని తన సొంత హస్తములతో ఆయన సమకూర్చుకున్నాడు. దాన్ని అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకెళ్ళినాడు. ఇది నమ్మటానికి కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుని మాటలు సత్యం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, ఆయన మాట ఒక్కటైనా ఒక పొల్లైనా తప్పిపోదు అని వ్రాయబడింది. ఏం ఆయన ప్రవచించెను? ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని ఎప్పుడో ప్రవచించినారు. శరీరము కుళ్ళు పట్టదు అంటే ఆయన ప్రశస్త రక్తము కూడా కుళ్ళు పట్టదు అని. కాబట్టి ఆ ప్రశస్త రక్తము ఈ భూమి మీద ఎండిపోయినా, ఆ ప్రశస్త రక్తము ఏదో చీమలు తిరిగిపోయినా, లేకపోతే ఆ ప్రశస్త రక్తము అది చెడిపోయినా, అది చెడిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. అసలు బైబిల్ గ్రంథం అంతా కలిసి ప్రభు యొక్క ప్రశస్త రక్తం పైనే అది ఆధారపడి ఉంది. కాబట్టి ఆ ప్రశస్త రక్తాన్ని ఆ ప్రభు తన నేర్పరితనము కలిగిన అతి పరిశుద్ధమైన హస్తాలతో ఆయన సమకూర్చుకొని పైకెళ్ళి ఆయన దాన్ని కరుణాపీఠంపై ప్రోక్షించెను. అది ఎప్పుడు జరిగను అంటే ఈ రెండు సందర్భాలకు మధ్యలో. మగ్దలేన మరియను ముట్టవద్దని చెప్పాను, ఈ స్త్రీలను ముట్టనిచ్చెను. ఈ రెండిటి మధ్య ఆ క్షణము కాలంలో, ఆ కొద్ది కాలంలో ఆ ప్రభు ప్రశస్త రక్తాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ఆ రక్తాన్ని ప్రోక్షించెను. అంటే అప్పుడు దేవుడు ఆ రక్తమును అంగీకరించెను. అనగా ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారికి పాప క్షమాపణ దొరుకును. అది అంతమటుకు అర్థమైందా అండి? అది రహస్యం. అంటే ఆయన తన ప్రశస్త రక్తాన్ని ఇక్కడ వ్రాయబడినట్లు సొంత హస్తములతో, ఏదే దేవదూతతో పంపలేదు, ఆయన స్వహస్తములతో. ఆయనే గొప్ప ప్రధాన యాజకుడు కాబట్టి
పరిశుద్ధతను కలిగినవాడు కాబట్టి మిగిలిన మహిమ వస్త్రాలన్నింటినీ అక్కడే పరలోకములో విడిచిపెట్టెను. ఆయన ప్రశస్త రక్తాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో కరుణాపీఠముపై ప్రోక్షించెను. అది జరిగింది. అది ఒక మర్మం, కానీ ఇది వాస్తవిక సత్యం. అది ఫలాని దినము ఫలాని సమయంలో అది జరిగెను. అప్పుడు ఆయన కిందికి వచ్చినప్పుడు రక్తాన్ని ప్రోక్షించను, కిందికి వచ్చాను. స్త్రీలు ఆయన్ని కలిసినప్పుడు ఇంకా ముట్టచ్చు అన్నాడు. కానీ ఆమెను ముట్టనివ్వలేదు, ఎందుకంటే ఇంకా ఆ కార్యము సంపూర్ణం కాలేదు. కాబట్టి మరియా నన్ను ముట్టరాదు అని అన్నాడు. అది ఈస్టర్ నాడు జరిగిన సంగతి. ఆ ప్రశస్త రక్తము అది దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది. ఎన్ని విషయాలు వ్రాయబడ్డాయో చూడండి ప్రశస్త రక్తాన్ని గురించి. మొదటిదిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన ప్రశస్త రక్తాన్ని బట్టి మనిషికి రక్షణ. ఆయన రక్తాన్ని బట్టి మనం రక్షింపబడినాం అని అది మొదటిది. అది దేవుని శక్తి. ఆ రక్తాన్ని బట్టి నాకు రక్షణ కలిగెను. రెండవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆయన ప్రశస్త రక్తాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలోనికి దగ్గరగా పోగలమట. ఆ రక్తము మనల్ని దేవునికి సమీపస్థులనుగా చేసెను అని వ్రాయబడింది. ఈ లోకములో ప్రతిదీ ఏదైనా సరే మనిషిని దేవునికి దూరంగా చేయును. మనుషులు దేవునికి దూరంగా చేస్తారు, వస్తువులు దేవునికి దూరంగా చేయును, లోకము దేవునికి దూరంగా చేయును. కానీ యేసుప్రభు యొక్క రక్తము దాంట్లో ఉండే మహత్తరమైన దైవశక్తిని బట్టి మనల్ని దేవునికి సమీపస్థులనుగా చేయును. అది రెండవది. మూడవది రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆ ప్రశస్త రక్తాన్ని బట్టి మనము నీతిమంతులముగా పడ్డామట. చూడండి, ఈ లోకంలో ఈ మాటకు సరి అయిన ఎగ్జాంపుల్, ఉదాహరణ లేదు. ఇప్పుడు ఒకడు మర్డరర్ ఉన్నాడు అనుకోండి, నరహంతకుడు. ఆ నరహంతకుడు ఏదో మోసం చేసి న్యాయస్థానాలలో నిలబడి ఆయన నాట్ గిల్టీ, మర్డర్ చేయలేదు అని చెప్తారు. బయటకు వచ్చాడు అనుకో, కానీ వాని మనస్సాక్షి బాధలు చేస్తూ ఉంటుంది, నువ్వు చంపినావని. కానీ వాని నీతిమంతునిగా తీర్చాలి అంటే ఆ ఇన్నోసెంట్ ఏమి చేయలేదు అని అనిపిస్తుంది. అది ఆయన ప్రశస్త రక్తము చేయగలదు. అంటే నీతిమంతులనుగా మనము తీర్చదు మనల్ని. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన ప్రశస్త రక్తము ద్వారా మనకు దేవునితోటి సమాధానము ఏర్పడెను. ఈ లోకంలో అన్నిటికంటే అంటే దొరకంది ఏదంటే సమాధానం. చూడు, మానవ హృదయంలో నిజమైన సమాధానము లేదు, మానవ కుటుంబంలో సమాధానము లేదు, మానవ సమాజంలో సమాధానము లేదు, మానవుని లోకంలో ఎక్కడ ఏ దేశంలోనైనా సమాధానము లేదు. కారణం ఏమిటంటే సమాధానకర్తను మినహాయించిన ఈ లోకానికి సమాధానము దొరకదు. కానీ నిజమైన సమాధానము నేను పొందాలి అంటే దేవుని వాక్యం ప్రకారం ఆయన ప్రశస్త రక్తములో ఉండే దైవశక్తిని బట్టి కొలస్సీ 1:20 ప్రకారము దేవునితో సమాధానమును నేను పొందగలను. అంటే నాకు నిజమైన సమాధానము దొరుకును అని. తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, దేవుని సన్నిధిలోనికి ధైర్యంగా వెళ్ళటానికి ఆ ప్రశస్త రక్తమే కారణం అని వ్రాయబడి ఉంది.